హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఇది ఒక స్మాల్ స్టోరీ. సింగిల్ స్టోరీలు కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మినీ కథల మణిహారం అనే లింక్ ఇచ్చాను. అందులో చాలా స్మాల్ స్టోరీస్ ఉన్నాయి. ఇక ఈరోజు కథలోకి వెళ్దాము. మురిపాలు ఇస్తానంటే పాలు కావాలి అంటున్నాడు. నిర్మల్ అలిగి పడుకున్నాడు. భర్త అలకను తీర్చటానికి భాను తన అక్కకి ఫోన్ చేసింది. భాను మాటలు ఆలకించి, తప్పు నీ దగ్గరే ఉంది కదా, అతని అలకను తీర్చాలి అన్నా, మనకు కావలసింది అడగాలి అన్నా మొగుడు దొరికేది ఒక పక్క మీదనే అనగానే, భాను అక్క, అతని గురించి నీకు తెలియందేముంది, లొంగుతాడా అన్నది. నీ మొగుడు అందరిలా కాదు, కాస్త వెరైటీ పీస్ కదా, అలాంటి వెరైటీ మనిషికి నువ్వు కూడా వెరైటీగా రెడీ అయ్యి ప్రయత్నించు అన్నది. భాను నిర్మల్ని ఎలాగైనా కూల్ చేయాలి. అతను కాసేపు మాట్లాడకపోతే ఆమె మనసు తట్టుకోలేదు. అన్నీ తెలిసి తానే పొరపాటు చేసింది. అందుకనే తన 8 నెలల బాబుకి అన్నం మెత్తగా చేసి పెరుగుతో తినిపించింది. అది వాడు గతంలో తినలేదు, కానీ కాస్త పుల్లగా ఉండి ఆకలి ఆరాటానికి తిన్నాడు, నిద్రపోయాడు. భాను నిర్మల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడటానికి వాష్రూంలోకి వెళ్ళింది. ఫ్రెష్గా స్నానం చేస్తుంది. వాళ్ళ దాంపత్య బంధంలో నిర్మల్ ఆరాటాన్ని చూసింది. పెళ్ళైన కొత్త, వెంటనే కడుపుతో ఉండటం, పుట్టింటికి వెళ్ళటం, డెలివరీ తర్వాత రావటం. ఇప్పటి వరకు నిర్మల్ ఆమెను కోరుకోవటమే కానీ ఆమె ఏ రోజు కోరుకోలేదు. భర్తని కోరుకోవాలి అన్న ఆలోచన కూడా లేదు. నిర్మల్ చాలా మంచివాడు, కానీ అశ్రద్ధగా ఉంటే చాలా కోపం వస్తుంది. గతంలో ఏదైనా చిన్న వాటికి నిర్మల్ కోపాన్ని చూపిస్తే భాను భయపడి దూరంగా ఉండేది. కానీ ఈరోజు అతని పరిస్థితి తెలిసి ఆమె నెగ్లెన్సీగా ఉండటం వల్ల తను ఎంత బాధపడుతున్నాడు ఆమెకు అర్థమయ్యి ఆ బాధను పోగొట్టాలి అన్నట్టుగా నిర్మల్ భానుని అన్ని విధాలుగా చూసినా కానీ అతని కంట్లో అందంగా కనిపించాలని రుద్ది స్నానం చేసింది. బాబుతో ఇంట్లో పనితో ఆమె ఏ రోజు అద్దంలో ముఖం చూసుకోలేదు. నిర్మల్ కాస్త నీట్గా ఉండవే అని ఎన్నిసార్లు చెప్పినా కానీ నాకు పని తీరట్లేదు, అయినా నేను రెడీ అయ్యి ఎటు వెళ్తాను అనేది. అలాంటిది ఇప్పుడు ఎటు వెళ్ళకపోయినా నిర్మల్ కంటికి అందంగా కనిపించాలి అని పెద్దగా మేకప్లంటూ చేసుకోకపోయినా చక్కగా పౌడర్ వేసుకొని కళ్ళకు కాటుగా పెట్టుకుని అందంగా చీర కట్టుకుంది. భానుకు చీర కట్టుకోవటం పెద్దగా రాదు, అది క్యారీ చెయ్యలేను అని డే అండ్ నైట్ నైటీలు, బయటికి వెళ్తే డ్రెస్. ఇప్పుడు ఎప్పుడు ఆ చీరని నాభి కనిపించకుండా ఎప్పుడైనా కట్టుకునేది. కానీ ఈరోజు నిర్మల్ మూడు మారాలి అంటే తాను అతనికి చాలా అందంగా కనిపించాలి అని బొడ్డుకు 3 అంగుళాల కిందకు చీర కట్టింది. తాను చేసిన పొరపాటుకి వాళ్ళ అపార్ట్మెంట్లో పూలామె అందరి ఇంటికి వస్తుంది, కానీ బాని ఇంటికి రాదు, తీసుకోదు కనుక. ఈరోజు పాపం కాపుగాచి ఆ పూలు కొనుక్కుంది. ఆ పూలు ఇచ్చే ఆమె ఆశ్చర్యంగా భానును చూసింది. ఆమె అలా చూస్తుంటే భాను మనసులో, పొరపాటు చేశాక సరిదిద్దుకోవటానికి, నా మొగుడిని ఏమార్చటానికి నాకు ఇంతకంటే మార్గం లేదు అనుకుంటూ ఆ విరజాజి పూలని పొట్లం నుంచి తీసి తలలో బారుగా పెట్టింది. ఒక్కసారిగా రూమంతా గుప్పుమన్నది. నిర్మల్కి ఆ వాసన తగలగానే ఆటోమేటిక్గా కళ్ళు మూసుకున్నవాడు కళ్ళు తెరిచాడు. మెల్లగా భానుని చూశాడు. అతని పెదవులపై చిరునవ్వు చేరింది, కానీ అది దాచేశాడు. బాబు కోసం చూశాడు. వాడు ఉయ్యలలో నిద్రపోతుంటే ముసిముసిగా నవ్వుకుంటూ, పెదవులు కొరుక్కుంటూ, ముఖాన్ని ఎర్రగా చేసుకోవటానికి ప్రయత్నిస్తూ లోపల ఆనందపడుతూ మరలా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. భాను రెడీ అయింది. మెల్లిగా బెడ్ మీదికి వచ్చి, ఏమండి భోజనం చేద్దురులేండి అని ముద్దుగా లేపుతుంది. నిద్రపోయేవాడైతే లేస్తాడు, నటించేవాడెందుకు లేస్తాడు? భానుకి విసుగొచ్చి ఇంకా దగ్గరికి జరిగి ఆమె జడలో పూలు అతని ముఖం మీద పడేలా చేస్తూ, ఏమండి భోజనం చేద్దురు రండి, నాకు ఆకలిగా ఉంది అన్నది. నిర్మల్ విసుగ్గా కళ్ళు తెరుస్తూ, నేను అన్నం తినాలి అంటే నాకు ఏమి కావాలో నీకు తెలుసు, అవి ఇంట్లో లేకుండా చేసిన దానివి
ఈరోజు నేను అన్నము తినను, నిద్రపోను, వదిలే నన్ను. వద్దస్తమానం ఫోన్ చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉండటమే కానీ మొగుడు ఏం తింటాడు, ఏం చేస్తాడు, పిల్లగాడికి ఇంట్లో ఏముంది, ఏం లేదు, ఇవైతే వద్దు అని ఇంకాస్త అలిగి అతని రెండు కాళ్ల సందులో అతని రెండు చేతులు పెట్టుకొని ముడుచుకొని బెట్టుగా పడుకున్నాడు. బాను ఇక నిర్మల్ ఎంత చెప్పినా వినడు అని అర్థమయ్యి ఇంకా కాస్త దగ్గరికి జరిగి తన పెదవులపై అంటి ముట్టని ముద్దు పెట్టింది. అయినా నిర్మల్ కళ్ళు తెరవలేదు. బాను మరొకసారి పెట్టింది, అయినా తెరవలేదు. ఇక ఈసారి ఆమె చేతులు నిర్మల్ షర్టులో నుంచి చెస్ట్ పైకి వెళ్ళి అతని పెదవులు అందుకొని అతను కళ్ళు తెరిసేదాకా ఆ ముద్దుని కంటిన్యూ చేసింది. నిర్మల్కి ఒంట్లో తేడా కొట్టేసి కళ్ళు తెరవక తప్పలేదు. నిర్మల్ కళ్ళు తెరిశాడు అన్నాక బాను లేస్తూ అతని కళ్ళల్లోకి చూస్తుంటే నిర్మల్ ఏంటిప్పుడు అని లేని కోపాన్ని నటించాడు. బాను ఏంటా అంటే అని రెండు చేతులు ఆమె నడుము చుట్టూ వేసుకుంది అతనివి. నిర్మల్ నాకేం వద్దు, రోజు పట్టుకుంటేనే అరుస్తావు కదా, ఈ రోజేంటి వగలబోస్తున్నావు అన్నాడు. బాను అంటే మీకు నిద్ర రాదు కదా, మురిపాల ఊయలలో ఊగితే అలసిపోయి నిద్రపోతారు అని. నిర్మల్ డిన్నర్ చేయకుండా ఒక కప్పు పాలు తాగకుండా నాకు నిద్ర రాదు అని సంగతి నీకు కూడా తెలుసు. నువ్వెంత మురిపాల ఊయాలలో ఊగించినా నేను అలసిపోను, నాకు నిద్ర రాదు అని కోపంగా అన్నాడు. బాను నేను ఊపుతా కదా, అలసిపోయేలా ఊపుతా. మన బుజ్జిగాడు ఏడుస్తుంటే ఊయలలో వేసి గట్టిగా ఊపితే దెబ్బకు నిద్రపోతాడు. అలకగా ఉన్న మిమ్మల్ని కూడా మురిపాల ఉయ్యాలలో ఊపితే నిద్రపోతారండి ప్లీజ్ అంటూ బాను పవిట సింగిల్ పొర మీద వేసింది. అది ఇప్పటి వరకు బ్లౌజులో దోపింది. దాన్ని మెల్లిగా తీసి నిర్మల్కి అందాల విందుని కనువిందుగా పెట్టింది. నిర్మల్కి ఆల్రెడీ బాను ఇచ్చిన ముద్దుకే బాడీలో తేడా కొట్టేసింది. ఇంకా ఏం చేస్తుందో చూడాలి. ఎప్పుడు ముట్టుకుంటేనే కయ్యన అంటది. తనని ప్రసన్నం చేసుకోవటానికి నానాయాతన పడాలి. ఈరోజు తనంతట తానే వచ్చింది కదా, ఎంతవరకో చూద్దాం అన్నట్టు గట్టిగా ఉన్నాడు. అయినా అతనికి నిద్ర రాదు. అందుకే పాప ఎంతసేపు వలపు ఊయలలో ఊపుతాదో అని నిగ్రహంగా ఉన్నాడు. బాను పవిట తీసి తన అందాల విందుని కనువిందుగా పెట్టిన నిర్మల్ బెట్టు వదలటం లేదు అని కోపంగా తన వంటిపై శారీ బరాబర ఇప్పి పక్కన పారేసింది. నిర్మల్ని గట్టిగా హగ్ చేసుకుని తన ప్రతి అందం అతనికి తగిలేలా చేస్తూ మరొక మారు పెదవులు అందుకొని వదిలి ప్లీజ్ అండి కొంచెం అన్నం తినండి, కొంచెం కూరతో అన్నం తిని తర్వాత నేను పెట్టే మురిపాల విందుని అందాల విందుని ఆరగిస్తే ఖచ్చితంగా అలసట వస్తుంది, నిద్రపోతారు అన్నది. నిర్మల్ నేనైతే తినను, నువ్వు కూడా ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే తినిపించాలి, అట్లయితే తింటా అన్నాడు. బాను సంతోషంగా లేచి అలాగనే పరుగు పరుగున వంటగదిలోకి వెళ్ళింది. నిర్మల్ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. బానికి తన వల్ల ఎవరన్నా బాధపడుతున్నారు అంటే భరించలేదు. బాబుతో ఇంట్లో పని అంతా చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఎక్కువ తల్లి లేకపోవటం వల్ల అక్కతో మాట్లాడుతూ ఉంటుంది, భయంతో ఉంటుంది, ఏ పని జాగ్రత్తగా చేస్తుంది. ఫోను గంటలు గంటలు మాట్లాడినా హెడ్ ఫోన్ పెట్టుకుని తన పని తాను చేసుకుంటూ మాట్లాడుతుంది. అలా ఈరోజు అక్క ఊరిలో ఎవరో భార్యాభర్తలు గొడవ పెట్టుకుని అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని బాధగా చెప్తుంటే పాలు పొయ్యి మీద పెట్టి అది వింటూ పాలు మొత్తం మాడబెట్టేసింది. నిర్మల్కి చిన్నప్పటి నుంచి ఇంట్లో పాడి అలవాటేమో, పాలు పెరుగు లేనిది అతను ఉండలేడు. అందుకనే సిటీలో ఉన్నా కానీ బయట ప్యాకెట్లు వాడరు, కొట్లలో పెరుగు తేరు. రూపాయి ఎక్కువైనా పెట్టినా కానీ మంచి పాలు కొంటాడు. అంతకుముందు లీటర్ పాలు ఇద్దరికి చక్కగా సరిపోయేటివి. బాబు పుట్టాక ఇంకొక 1/2 లీటర్ ఎక్కువ తీసుకుంటున్నారు. కానీ వాడికి 4 నెలల వరకు తల్లిపాలు సరిపోయాయి. తర్వాత సెరలాక్ డబ్బాలు, ఏదో కొన్ని పాలు వేడి చేసి కలపటానికి పుష్కలంగా సరిపోతాయి. ఈరోజు బాను పెరుగుకు వేడి చేసిన పాలు మాడబెట్టేసింది. సరే అన్నంలో కాస్త పెరుగు తక్కువైనా కానీ కొద్దిగా ఓపిక పట్టుకుంటాడు నిర్మల్. మరీ మూర్ఖుడేమీ కాదు. కానీ అతనికి ప్రతిరోజు పడుకునేటప్పుడు పాలు తాగకుండా అస్సలు పడుకోడు. అసలు నిద్ర కూడా రాదు. అలా అలవాటైపోయింది.
వీళ్ళ పెళ్లి జరిగినాక భానుకు చెప్తే రోజు పడుకునేటప్పుడు పాల గ్లాస్ తోటే వస్తుంది. అవి తాగి పాప మురిపాలు ఇస్తే అయ్యి కూడా తాగేసి హాయిగా పడుకుంటాడు. లేకపోతే భానుని ప్రసన్నం చేసుకోవటానికి రోజు అతని తల ప్రాణం తోకకి వచ్చేది. ఈరోజు భాను చేసిన దానికి పెరుక్కన్న పాలు మాడబెట్టేసింది. అతని కోసం ఉంచిన పాలు ఉన్నాయి. ఉదయం నుంచి అదే ఆలోచనలో ఉన్న భాను బాబుకి సెరలాక్ అయిపోయింది అనేది మర్చిపోయింది. ఒక్క మాట నిర్మల్ ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు బాబుకి సెరలాక్ అయిపోయింది అంటే 4 డబ్బాలు తెస్తాడు. ఆ మాట చెప్పలా. ఆఫీసు నుంచి రాగానే కాఫీ అనగానే భాను నీళ్లు నములుతూ ఉన్న పాలు 1/2 లీటరు. ఈరోజు అంతా ఆలోచన లేకుండా చేసినందుకు నిర్మల్ రాగానే కాఫీకి పాలు లేవు అన్నది. అప్పటికి నిర్మల్ సరే ఇప్పుడు లేకపోతే మాలే కానీ నైట్కైనా ఉన్నాయా లేదా అన్నాడు. ఎందుకంటే అతను 6 గంటలకు వచ్చాడు కనుక లేవంటే పాల వాళ్ళ ఇంటికి వెళ్ళైనా పట్టుకొని వచ్చేవాడు. భాను ఉన్నాయి మీకు నైట్కి పాలు అన్నది. నిర్మల్ ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళాడు. అప్పటికైనా భాను సెర్లాక్ అయిపోయింది అని చెప్తే పాపం బయటికి వెళ్ళిన వాడు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చేవాడు. కానీ అక్క తేపకు ఒకసారి అప్డేట్స్ ఇస్తుంటే ఆ అమ్మాయి గురించి వాళ్ళ ఇంట్లో ఎందుకు గొడవలయ్యాయి అని చెప్తూ ఉంటే బుజ్జిగాడికి సెర్లాక్ పెట్టాలి అనేది కూడా మర్చిపోయి వాడు ఏడుస్తుంటే తన దగ్గర అంతలా పాలు లేకపోయినా కానీ ఫోన్ మాట్లాడటం కోసం వాడిని తన ఒళ్ళో పెట్టుకుని అక్కతో మాటలు మొదలుపెట్టింది. అలా తల్లి దగ్గర ఉన్న కొన్ని పాలు తాగి అప్పటికి వాడు సైలెంట్ అవుతున్నాడు. నిర్మల్ బయటికి వెళ్ళినవాడు భానుకి ఫోన్ చేసి రేపటికి ఏమైనా కూరగాయలు తేనా అంటే అవి కూడా చెప్పింది. నిర్మల్ చక్కగా కూరగాయలు తీసుకొని భానుకి ఇష్టమని మంచూరియా కూడా తీసుకున్నాడు. బయట ఫుడ్ నిర్మల్ ఎక్కువ ఇంట్లోకి తేడు. కానీ భానుకి చాలా ఇష్టమని తల్లి లేని పిల్ల తనకి ఎవరు చూసుకోలేదు. ఆమెకి ఏమి కావాలో అడిగి మరీ తెచ్చి పెడతాడు. టైం ఉంటే నిర్మలే చేసి పెడతాడు. ఎక్కువ ఇష్టపడేది మంచూరియా. అందుకని భానుపై ప్రేమతో అది కూడా తీసుకున్నాడు. అది 10 సార్లు భాను తెమ్మంటే ఒక్కసారి తెస్తాడు. ఫ్రూట్స్ నీకు ఎన్ని కావాలన్నా తిను అంటాడు. అలా ఇంటికి వస్తే అన్ని భాను చూసుకుంది. ఆమె కోసం మంచూరియా తెచ్చాడు అని ఆనందపడింది. వేడివేడిగా ఉన్నది అని తినేసింది. భాను తన పనిలో తాను ఉంటే ఇక ఆ బుజ్జిగాడికి ఆకలి మొదలైంది. కేకలు పెట్టాడు. నిర్మల్ బాబుని ఆడిస్తూ బాబుకి ఆకలి అవుతుంది అంటూ బయట ఎవరో ఫ్రెండ్ పిలిస్తే బాబుని భానుకి ఇచ్చి బయటికి వెళ్ళాడు. భాను అన్నీ సర్ది అప్పుడు చూసింది సెర్లాక్ డబ్బాని. 6 గంటలకు ఒకసారి పెట్టి మెలకుగా ఉంటే 9 గంటలకు కూడా పెడితే వాడు నైట్ లెగడు. 6 గంటలకు పెట్టలేదు. ఇప్పుడు 9:30 అవుతుంది. ఇప్పటికే వాడు బాగా గోల చేస్తున్నాడు అని గబగబా నిర్మల్కి చెబుదామని వచ్చింది. నిర్మల్ సెల్ ఇంట్లోనే ఉంది. బయటికి వెళ్ళాడు. ఎక్కడా కనిపించలే. వీడి గోల ఎక్కువ అవుతుంది. సరే అని కష్టపడి అన్నం పిసికి కొంచెం పెరుగు ఉంటే అది వాడికి పెట్టేసింది. ఏదో పుల్లగా ఉండి కొంచెం తిన్నాడు ఆకలికి. కానీ తల్లికి తెలుసు కదా రాత్రికి ఖచ్చితంగా లేస్తాడు. అప్పుడు మరి వాడికి ఏం పెట్టాలి? ఏడవటం మొదలు పెడితే మరుసటి రోజు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, బాబుని పట్టించుకోకుండా మీరేం చేస్తున్నారు అని. అంతలా బయటేస్తాడు. ఇప్పుడు భాను పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. రాగానే కాఫీ ఇవ్వలేదు. అన్నంలోకి పెరుగు లేదు. అతను పాలు తాగకుండా నిద్రపోడు. ఆ ఉన్న పాలు కొడుకు కోసం అంటే మొగుడు నిద్రపోడు. మొగుడు కోసం అంటే కొడుకు బ్రతకనియ్యడు అని మొగుడిని ఎలాగైనా మాయ చేయాలి అనుకుంది. ఎందుకంటే ఈరోజు టెన్షన్ మీద పాపం వాడికి సిరలాక్ లేదు అనేది అర్థం కాలే. వాడు ఏడుస్తుంటే తన పాలు ఇస్తుంటే వాడు పగలు సైలెంట్గా అయ్యాడు. ఆమె దగ్గర పాలు లేవు. వాడేదో కుతికి అలా తాగేస్తున్నాడు. ఇప్పుడు అన్నం పెట్టి బుజ్జిగాడిని ఉయ్యలలో పడుకోబెట్టింది. నిర్మల్ 10:30కి ఇంట్లోకి వచ్చాడు. అన్నం పెట్టవే ఆకలి అవుతుంది భాను అన్నాడు. భానుకు తెలుసు పెరుగు లేదు అని ముందే చెప్పాలి. అన్నం తినకుండా ఆయన ఉంటాడు కానీ పెరుగు లేకుండా తినడు. అందుకని భాను పెరుగు లేదండి, బుజ్జిగాడికి సిరలాక్ అయిపోతేను వాడికి పెట్టాను పెరుగన్నం అన్నది. రాగానే కాఫీ లేదు. ఇప్పుడు అన్నంలోకి పెరుగు లేదు. ఇక నిర్మల్ భాను అసలు నన్ను అర్థం చేసుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు. 6 గంటలకి కాఫీ లేదు అన్నప్పుడు ఏది చెప్పలేదు అని కాస్త అలకకపోయి ముడుచుకొని పడుకున్నాడు. ఆ కాస్త పాలు తెచ్చిస్తే తాగి పడుకుందాము అనుకుంటున్నాడు. కానీ ఆ పాలు కూడా వాడి కోసం పక్కకు పెట్టి నిర్మల్ని మురిపాల విందులో ఉంచాలని భాను ప్రయత్నం. ఇంకా ఈ విషయం నిర్మల్కి తెలియదు. భాను వితౌట్ శారీతో ప్లేట్లో భోజనం పట్టుకుని వచ్చి
కాస్త ఒకసారి కొసరి కొసరి తినిపించింది. అలా ఇద్దరూ తిన్నారు. భాను షింక్లో ప్లేటు పెట్టి ఇప్పుడు పాలు అంటాడు. ఏం చెయ్యాలి అని తెగ ఆలోచిస్తుంది. లోపల భయంగా ఉన్న కళ్ళల్లో కయ్యిపుని కష్టంగా తెచ్చుకొని తనని ఎంతలా కోరుకుంటుందో చూపించాలి అని తనకు తాను సిద్ధమవుతుంది. అలా రూంలోకి చేతులు ఊపుకుంటూ వచ్చిన భానుని చూడగానే నిర్మల్కి ఏదో తేడా కొట్టినట్టు అనిపించింది. నిర్మల్, ఒసై పాలేవే అన్నాడు. భాను గుటకలు మింగుతూ తన బ్లౌజు హుక్స్లు ఒక్కొక్కటి తీస్తుంది. అతని దగ్గరికి వచ్చి దాన్ని పక్కన వేసింది. ఇప్పుడు నిర్మల్ గుటకలు మింగుతూ, అవి నావి కాదు, వాడివి, నేను అడిగింది రోజు నాకు ఇచ్చే పాలు అంటుంటే, ఇందులో పాలు ఏమీ లేవు, ఈ ఉన్న పాలు వాడికి నైట్ కావాలి, ఆ ఉన్న పాలు వాడికి నైట్కి కావాలి, అందుకే మీరు నా మురిపాలను ఈ పాలను ఆస్వాదించండి అని సిగ్గుని వదిలేసి అతని మీదికి చేరింది. ఇక ఎంతటి మగవాడైనా పెళ్ళం అలా కనిపిస్తూ ఉంటే నిగ్రహించుకోవటం అనేది అసాధ్యం. అందుకని వలపు ఊయలలో నిర్మల్కి అలుపు తెప్పిద్దాము అనుకొని పాపం భాను అలసి సొలసి నిద్రపోయింది. నిర్మల్కైతే నిద్ర రాలేదు. బుజ్జిగాడు ఆకలికి ఏడుస్తుంటే ఆ ఉన్న కొన్ని పాలు వాడికి తాపాడు. వాడు మళ్ళీ నిద్రపోయాడు. నిర్మల్కి నిద్ర రాక భానుని కూడా నిద్ర పోనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. భాను తప్పక ఏడుపు ముఖం పెట్టుకుని అయినా కానీ నిర్మల్కి సహకరిస్తూ ఉంది. అలా ఆ రోజు నిర్మల్కి దేహదాహం తీరింది. మనసులో మురుసుకున్నాడు. పెళ్ళం అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు చేస్తే అందాల విందు కనువిందుగా పెడుతుంది. మామూలు రోజుల్లో అయితే ఒక్కసారి చెయ్యి వేస్తే ఊరుకోదు, ఓపిక లేదు అంటుంది. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిందో ఓపిక అనుకొని, నువ్వు రేపటి నుంచి పాలు తీసుకురాకపోతే నీ పరిస్థితి ఇదే అన్నాడు. పాపం భాను మరుసటి రోజు నుంచి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎందుకంటే నిర్మల్తో వేగలేక. అలా చిన్న చిన్న పొరపాట్లను కూడా వాళ్ళకి ఆనందంగా మార్చుకుంటూ ఇద్దరు అన్యోన్యంగా జీవితాన్ని సాగిస్తున్నారు. ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటే జీవితం అందంగా ఉంటుంది. చిన్న చిన్న మాటలకు అగాధాలు చేసుకుంటే చచ్చేదాకా బ్రతక తప్పదు. ప్రశాంతత లేకుండా ఎందుకు బ్రతకాలి? ఏ సమస్య అయినా అక్కడికి అక్కడే వదిలేసి ముందుకు వెళుతుంటే జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది. ఉన్న జీవితంలో ఆనందాన్ని వెతుక్కోవటానికి ఇద్దరు ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా జీవితం అద్భుతంగా ఉంటుంది. అలా నిర్మల్ భానుని కొట్టడు, తిట్టడు. పనిష్మెంట్ అంటే ఆమెకు అలా ఇస్తూ ఉంటాడు. అందులో అతని ఆరాటాన్ని తీర్చుకుంటాడు. ఆడపిల్ల తిరిగి కొట్టలేదు అని మగాడు చెయ్యి చేసుకుంటాడు. కానీ ఏ సంసారంలో అయినా మనస్పర్ధలు కామన్. మాటలు అనుకున్నంతసేపు అవి ఏమీ బాధించవు. ఎందుకంటే భార్యాభర్తలు ఎంత వాదన పెట్టుకున్నా పక్క మీదికి చేరాక 10 నిమిషాలు ఉండరు. కానీ ఆడపిల్ల శారీరకంగా కొట్టి హింసించి ప్రాణాలు తీస్తున్న కొందరు మహానుభావులకు నిర్మల్లా పనిష్మెంట్ ఇస్తే కూడా పాపం భాను ఆ పనిష్మెంట్ని స్వీట్గా తీసుకొని భర్తపై ప్రేమను పెంచుకుంటూ ఉంటుంది. ప్లీజ్ దయచేసి భార్యపై కోపం ఉన్న మగవాడు ఇలా స్వీట్గా పనిష్మెంట్ ఇవ్వటం చేత కాకపోతే కొట్టి చిత్రహింసలు పెట్టి చంపేయకుండా వదిలేయండి. ఆడపిల్లలు కూడా సమాజం కోసం, పేరెంట్స్ కోసం ఆలోచిస్తూ ప్రాణాలు కోల్పోకండి. మీ జీవితం మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైనా ఉపయోగపడుతుంది. అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్ళు బ్రతకటానికి ఎంత ట్రై చేస్తున్నారు. ఒక్క 10 నిమిషాలు వాళ్ళను చూస్తే ఎవ్వరికీ చచ్చిపోవాలనిపించదు. కుటుంబంలో సమస్యలు ప్రతి ఇంటా ఉంటాయి. ఆలోచిస్తే సమస్య తీరుతుంది కానీ ప్రాణం పోతే తిరిగి రాదు. ఆడపిల్ల కూడా చాలా మోటివేట్ అయింది. తనకు తాను బ్రతకగలుగుతుంది, పోరాడగలుగుతుంది. కానీ దేహదారుఢ్యంలో మగవాడికి మించి ఉండలేకపోతుంది. అది దైవ నిర్ణయం కదా. అందుకే మగవాడు కొడితే ఆడది పడాల్సి వస్తుంది. ఆడపిల్లలు మోసం చేస్తే మగపిల్లలు చనిపోతున్నారు. వాళ్ళకైతే ఆడపిల్లలు కొట్టడం లేదు, కానీ మగవాడు ఆడదాన్ని కొట్టి చంపేస్తున్నాడు. ఈ వారంలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి చనిపోయి నా మనసు అయితే ప్రశాంతంగా లేకుండా అయిపోయింది. ఇద్దరికి కూడా 30 సంవత్సరాల లోపు. సమస్యలు ఎదుర్కోండి, కానీ ప్రాణాలు తీసుకోకండి ప్లీజ్. మరొక కథ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.